ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ సెప్టెంబర్ 14 వరకు సమయం. ఆ విషయాలు అనేది దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దేశంలో అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు మారింది. ఇది చాలా సందర్భాల్లో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా మారింది. అటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు ఆధార్ కార్డు పొందేటప్పుడు పేరు, చిరునామా, పుట్టిన తేదీ నమోదు చేయడం అన్ని తప్పులు జరుగుతాయి. ఇక అటువంటి పరిస్థితిలో వాటిని అప్డేట్ చేయడానికి మీరు రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది. అయితే భారత విశిష్ట గుర్తింపు అధికార సంస్థ మీకు సెప్టెంబర్ 14 వరకు అయితే ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. తర్వాత కనుక చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ఫీజు అయితే చెల్లించాలి. ఆధార్ కార్డు తీసుకొని ఉన్న ప్రతి ఒక్క 10 ఏళ్ళు పూర్తయిన వారి ఆధార్ కార్డును అప్డేట్ చేయాలని ప్రభుత్వం చాలా కాలం కోరుతుంది. అంతకుముందుకు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి జూన్ 14 వరకు తేదీ అయితే ఉంచగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు అయితే పొడిగించారు. మీరు ఈ తేదీ వరకు ప్రూఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్లు కూడా ఉచితంగా అప్డేట్ అయితే చేయవచ్చు అనమాట. ఇలా చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఆధార్ కేంద్రంలో ప్రతి అప్డేట్కు 50 రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మరో రకంగా ఇంట్లో కూర్చొని కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి మీరు తప్పనిసరిగా యుఐడి వెబ్సైట్లోకి వెళ్ళి myAadhar.uid.in gov.in వెబ్సైట్ సందర్శించి అప్డేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎంపిక క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఓటీపీ అయితే నమోదు చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్డేట్ పై క్లిక్ చేయడం ద్వారా అన్ని ధృవీకరించాలి. దీని తర్వాత డ్రాప్ డౌన్ అయితే మెను చివరిగా గుర్తింపు కార్డు, చిరునామా రుజువు, ఐడిని స్కాన్ చేసి అప్లోడ్ చేసి సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేసి స్థితి అనగా తనిఖీ చేయవచ్చు అనమాట.